నమస్తే. వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. అనంతబాబు ఎమ్మెల్సీ, అదేవిధంగా తన భార్య అనంతలక్ష్మి ఇద్దరూ కలిసి వీధి సుబ్రహ్మణ్యం ఒక దళితుడిని తన కార్ డ్రైవర్ని డోర్ డెలివరీ చేయడం అనేది ఇప్పుడు పెద్ద సంచలనం కింద మారింది. మొన్నటిదాకా అనంతబాబు ఒక్కడే ఈ విషయం చేశాడని చెప్పి అప్పటికి పోలీసులు ఎవరైతే ఉన్నారో లేదు ఒక్కడి వల్ల కాదు ఇది అని చెప్పేసి అన్నప్పటికీ కూడా లేదు నేను ఒక్కడినే చేశానని చెప్పి తను హత్య చేశానని ఒప్పుకున్న వాడిని కూడా ఇప్పటికీ ఎమ్మెల్సీ లాగా తిప్పుకుంటున్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈరోజు సంచలనమైనటువంటి విషయం ఏంటంటే తన భార్యతోడు తీసుకొని అంటే సతీ సమేతంగా ఇదంతా చేశారని చెప్పి చూస్తుంటే ఎలా చూడాలి? మామూలు దీని నుంచి ఇప్పుడు చర్చ నడుస్తుందంట. వైసీపీ వాళ్ళు సతీ సమేతంగా గుళ్ళో ఉన్నటువంటి దేవుడికి పట్టు వస్త్రాలు ఇవ్వాల్సింది కాస్త చంపి పార్సల్ చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. ఎలా చూడాలంటారు దీన్ని? నిజంగా ఇక్కడ ఒకటి సతీ సమేతంగా ఏం చేశాడు అనేది ఒకటైతే, మనకు ఏదన్నా మన బర్త్డే రోజున మంచిగా జరుపుకోవాలంటే పార్టీలు ఫంక్షన్లు ఫ్రెండ్స్ని పిలుచుకోవటం, ఇంకా అలా కూడా కాదు అంటే 10 మందికి అన్నదానం చేయటం, అనాథాశ్రమాలకు వెళ్ళి పిల్లలకి మంచి ఫుడ్ ఇస్తే మనకు బాగుండిద్ది, వాళ్ళ ఆనందం మనం ఆ బర్త్డే రోజు చూద్దాము అని చెప్పేసి కొంతమంది రకరకాలు. మరి కానీ ఈ అనంతబాబు బర్త్డే రోజు తన సొంత కారు డ్రైవర్ని మరి ఆయన బర్త్డే ఈయన బర్త్డే ఒకే రోజు. ఎంత దారుణం అండి! ఆ రోజున అనంతబాబు బర్త్డే అంట. అంటే ఏ విధంగా ఆలోచించాలి, మనిషి యొక్క ఆలోచన విధానం ఎలా ఉంది? పర్టికులర్ ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఈ గంజాయి బ్యాచ్ని మరి తనకి స్మగ్లింగ్ ఉందని లేకపోతే ఇంకా రకరకాలుగా అమ్మాయిలు కూడా సప్లై చేస్తాడని ఎవరైతే ఈ వీధి సుబ్రహ్మణ్యం తండ్రి స్వయంగానే చెప్పాడు ఒక టీవీ ఇంటర్వ్యూలో లైవ్లో. మరి అతనే స్వయంగా చెప్పిన నిజాలు వాడు వీడని మాట్లాడుతున్నాడండి. అతను కడుపు మంట, మరి ఆ బిడ్డను కోల్పోయి మరి ఈ రోజున మనం చూసిన దాన్ని బట్టి అయితే అతను ఒక 50,000 మరి వీధి సుబ్రహ్మణ్యం తీసుకున్నాడని, 30,000 అతనికి జమ చేశాడని, ఇంకా 20,000 బ్యాలెన్స్ ఉందని, దానికోసం మరి వీధి సుబ్రహ్మణ్యం తండ్రికి తను ఫోన్ చేసి మరి నీ కొడుకుని కాళ్ళు చేతులు నరికేస్తాను, నా డబ్బులు నాకు ఇవ్వండి అని చెప్పి ఆయన భయపెట్టాడని. ఇంత దారుణంగా అంటే అతనికి ఆ డబ్బు ఆఫ్టర్ ఆల్ నన్ను అడిగితే అతను చేసే ఎమ్మెల్సీగా ఉండి నీ దగ్గర ఒక డ్రైవర్ని పనిచేస్తున్నారంటే మరి వాళ్ళని మనం ఎలా చూసుకుంటాము, వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు సదుపాయాలు చూస్తాము, మరి అవన్నీ వదిలేసి అతని జీవితాన్నే మరి వీళ్ళు బలి చేశారు అంటే ఎంత దారుణంగా ఉంది. అందులో తన భార్య హెల్ప్ చేసింది. మరి ఆవిడ ప్రోద్బలంతో ఇవన్నీ కూడా వాళ్ళు డ్రెస్సులు చేంజ్ చేసుకోవటం కానివ్వండి, ఆ బాడీని అక్కడ డోర్ డెలివరీ ఇవ్వటం కానివ్వండి, మరి వాళ్ళ భార్య అక్కడ ఉన్న వాచ్మెన్ వాళ్ళ అమ్మాయిని కర్ర అడిగిందంటే ఒక పెద్ద కర్ర కావాలి అని, అంటే కొట్టి చంపేయటానికి నా మనిషిని ఆ కర్రతో ఏమీ లేదంటే ఏదో ఒకటి తీసుకో, ఏదో ఒకటి కావాలి నాకు అని చెప్పి అడిగిందని చెప్పేసి పోలీసుల వాంగ్మూలంలో. మరి అదేవిధంగా ఇతన్ని చంపేసిన తర్వాత వీళ్ళు ఇంకో డ్రామా ఏం ప్లే చేశారంటే వీధి సుబ్రహ్మణ్యం తండ్రికి ఫోన్ చేసి పలానా ఏరియాలో ఇదిగో మీ అబ్బాయికి యాక్సిడెంట్ అయింది మీరు రండి అని. అక్కడికి వెళ్ళి వాళ్ళు చూస్తే ఏమీ లేదు. పోలీసులు ఏదైతే విచారణలో మరి ఆయన గూగుల్ టేక్అవుట్ కూడా అక్కడ లేదు ఫోను, వీళ్ళు వేరే ఏరియాలో ఉండి మరి అనంతబాబు అబద్ధం చెప్పాడు అనేది. వాళ్ళ భార్య కూడా అబద్ధం చెప్పింది, నేనేదో నా బంధువులు హాస్పిటల్లో ఉంటే వెళ్ళాను అని. తీరా చూస్తే దానికి సంబంధించిన సీసీ ఫుటేజెస్లో కూడా ఆవిడ లేదు హాస్పిటల్లో. అంటే ఒక తప్పు చేసి తప్పించుకోవడానికి 100 అబద్ధాలు ఆడుతూ ఈ రోజున అనంతబాబు భార్య ఎస్కేప్. ముందస్తు బెయిల్కి అప్లై చేసింది, అది రాదు అన్న తరుణంలో ఆవిడ ఎక్కడికో పారిపోయింది. అట్లాంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి తన వెంట తిప్పుకుంటాడు, తను అండగా నిలబడతాడు. మరి ఆ వ్యక్తి చూసాం ఆ రోజున బెయిల్ మీద బయటకు వస్తుంటే పూలదండలు పూల వర్షం సంబరాలు చేసుకుంటూ అతను ఏదో గొప్ప పార్టీకి వరగబెట్టేదో లేకపోతే జాతికి వరగబెట్టేదో చేశాడు అన్నట్లుగా వీళ్ళంతా ఆయన కోసం ఈలలో అట్టహాసం చేసేసారు. అంటే ఇంత చేశాడని సంగతి తెలిసిన తర్వాత వాస్తవానికి తన భార్య కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయిందని సంగతి నాకు తెలిసి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి అందవేసి ఉంటాడు. అదిగాక ఇప్పటికీ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్లో అనంతబాబుకి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే ఖచ్చితంగా చాలా స్పష్టంగా తేలుతుంది. ఏదైతే అనంతబాబుకు సంబంధించినటువంటి వాళ్ళ భార్య అనంతలక్ష్మి గారికి ఇప్పుడు నోటీసులు వెళ్తాయి, అరెస్ట్ చేస్తారన్న సంగతి తెలిసి తనని ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చి పరారయ్యేలా చేశారు చాలామంది. పరారయింది కాక మళ్ళీ తను ముందస్తు పిటిషన్ ఏదైతే ఉందో ముందస్తు బెయిల్ కావాలని చెప్పేసి కోరుకోవడం జరిగింది. అంటే ఎలా చూడాలంటారు? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి తెలిసే జగన్మోహన్ రెడ్డి బోరగడ్డ అనిల్కి ఏదైతే న్యాయవాదులు పెట్టాడో అలాంటి న్యాయవాదులు సపోర్ట్ ఇస్తూ ఉన్నాడంటే, అంటే ఎవరైతే హత్య చేసిన వాళ్ళని కూడా రక్షించుకునేటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడంటే ఎలా చూడాలి?
ఇక్కడ అసలు జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర ఏంటండి? వాళ్ళని రక్షిస్తున్నాడు అంటే ఈయన చరిత్ర. మరి బాబాయి గొడ్డలిపోటు, మరి ఆ బాత్రూమ్ సీన్ చూస్తే అందరికీ తెలుస్తుంది అది ఎవరు చేశారు, ఎలా చేయించారు. మరి దస్తగిరి చెప్పేశాడు అన్ని విషయాలు కూడా. జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా ఫోన్ చేసి తనతో మాట్లాడాడు అని, ఆ గొడ్డలు కొనక రావడానికి, అవన్నీ చేయటానికి. మరి ఇలాంటి వ్యక్తులు, మరి అతను అట్లాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, వీళ్ళే ఒక లాయర్ని పెట్టి రక్షిస్తున్నారు అనటానికి ఎవరం కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అలాంటి వ్యక్తులే కావాలి. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి? తను తప్పులు చేస్తూ ఎదుటి వాళ్ళ తప్పులను ప్రోత్సహిస్తూ, బూతులు తిడితే ప్రోత్సహిస్తూ, వాళ్ళు ఏది మాట్లాడినా ఈయనకి ఒక రాక్షస ఆనందం అనమాట. నవ్వుకుంటూ కూర్చుంటాడు చక్కగా, అస్సలు ఎటువంటి సందేహం లేదు. ఇంకా బాగా చేయండి, ఇంకా చంపేయండి చెప్పాడు కదా. రపరప అనే బ్యాచ్ని ఇంకా అతను తయారు చేసుకున్నాడంటే, సైకో బ్యాచ్ని. ఇంకా అంతమించి మనం ఇంకా అతని గురించి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? ఇంకా వెళ్ళించి ఇట్లాంటి వ్యక్తులను రక్షిస్తారా? మరి ఇలాంటి వ్యక్తులకి సపోర్ట్ ఉంటారా? మరి ఏ విధంగా మనం జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చేస్తున్నారంటే, అవును జగన్మోహన్ రెడ్డి గారిలో ఈ కోణం కూడా ఉందంటే ఉన్నదే ఆ కోణం, అందరికీ తెలిసిందే, అది ఓపెన్ సీక్రెట్. నిజంగా ఒక నాయకుడు అంటే ఇలానే ఉండాలా? మరి నాయకుల లక్షణాలు ఎలా ఉంటాయా? ప్రజలను రక్షించవలసిన ప్రజాప్రతినిధులుగా ఉండి వీళ్ళు ఈ రోజున ఆ ఇంట్లో పనిచేసే కారు డ్రైవర్ని ఇంత ఘోరంగా కిరాతకంగా హతమార్చారు, ఇంటికి డోర్ డెలివరీ ఇచ్చారు. మన ముత్యాల ముగ్గు సినిమాలో చూసాం ఈ సీన్ని, సేమ్ సీన్ రిపీట్ చేశారు. దాంట్లో కూడా డిక్కీలో తొంగబెట్టేసాయని చెప్పి ఏదో డైలాగులు ఉంటాయి రావు గోపాలరావు గారి. ఎంత ఘోరంగా అంటే వీళ్ళు చేసిన ఈ అరాచకాలకి ఖచ్చితంగా వీళ్ళకి శిక్ష పడి తీరాలి. ఇంత ఘోరంగానా? ఒక దళితుడ అబ్బాయిని చంపేసిందే కాక 2 లక్షలు ఇస్తాను, నువ్వు సైలెంట్గా మరి ఆ కార్యక్రమాలు చేయించేసి బయటకు రాకూడదని చెప్పి బెదిరించడం. ఇంత ఘోరంగా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ రోజున ఏం ఆలోచిస్తున్నారో తెలీదు, ఎలాంటి వ్యక్తుల్ని ప్రోత్సహిస్తున్నాడో తెలీదు. మరి వాళ్ళకి పార్టీ నుంచి ఒక సస్పెన్షన్ ఉండదు, వాళ్ళకి ఎటువంటి ఇది ఉండదు. అంటే మీరు గౌరవంగా ఉండాలి, మరి పార్టీ పరువు పోతుంది అనే ఒక హెచ్చరిక జారీ చేయట్లేదు, వాళ్ళని ప్రోత్సహిస్తున్నాడు అనేది ఇక్కడ 100% జగన్మోహన్ రెడ్డి గారి అండదండలు లేకుండా జరగదు అనేది మాత్రం ప్రతి ఒక్కరికి అర్థమవుతున్న విషయం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరిపైనా సరే ఇలాంటివి జరిగితే వాళ్ళకి ఇక చాలా దారుణమైనటువంటి ఒక శిక్షలు పడతాయని సంగతి తెలిసి వాళ్ళకే వాళ్ళే ఆత్మహత్యలు చేసిన సంగతి చాలా చూసాం. కానీ ఆ గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళని బాగా వాళ్ళందరికీ కూడా చాలా సపోర్ట్ చేయడం వల్లే ఇప్పుడు మనం చూసాం. ఏదైతే అనంతబాబు ఎమ్మెల్సీ కావచ్చు, దువ్వాడ సీని కావచ్చు, ఇలాంటి వాళ్ళందరినీ కూడా చూస్తూ వస్తున్నాం. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క కేసులో చలనం రావడం కావచ్చు, ఒక తుది కొలిక్కి రావడం కావచ్చు, రేపో మాపో ఇద్దరిని కలిసి సతీ సమేతంగా ఏదైతే వీళ్ళు హత్య చేశారో వీళ్ళిద్దరిని కూడా సతీ సమేతంగా అరెస్ట్ చేయబోతున్నారు అనే కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి. సో ఎంతవరకు నిజం? మొన్నటి వరకు మనం జగన్మోహన్ రెడ్డి గారు సతీ సమేతంగా మరి హాజరవ్వాలి, సతీ సమేతంగా మరి అతను విచారణ ఎదుర్కోవాల్సి వస్తుంది, ఆ తర్వాత అరెస్ట్ అయినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు అనుకున్నాం. ఈ రోజున ఎమ్మెల్సీ అనంతబాబు మరి నిజంగా ఇంత ఘోరంగా, మహిళలు చాలా సాఫ్ట్గా ఉంటారు, వాళ్ళు ఏదైనా సరే వద్దు అలా చేయొద్దు, ఏదైనా ఘర్షణ జరుగుతున్నా కూడా వీళ్ళు వారించే క్రమంలోనే ఉంటారు కానీ ఎంకరేజ్ చేయరు. కానీ ఈవిడ విరుద్ధంగా ఉంది. ఇక్కడ చాలా క్రూరాది క్రూరంగా ఒక మనిషిని ప్రాణం తీయటం అంటే చాలా దారుణమైన విషయం. మరి ఇట్లాంటి వ్యక్తులు వీళ్ళు గతంలో చూస్తే మీరు అంటున్నట్లుగా ఇందాక ఏదైనా ఒక చిన్న తప్పు చేస్తే ఆ వ్యక్తి భయపడి తనకు తాను సూసైడ్ చేసుకున్న పరిస్థితులు మనం కూటమి ప్రభుత్వం వచ్చాక చూసాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు? 1-2 రేపులకైనా, ఒక్క రేపుకైనా, ఏదో చిన్నది అత్యాచారం జరిగితే అట్లాంటివి జరుగుతుంటాయని ఆ రోజున హోమ్ మినిస్టర్ మాట్లాడినవైన చిన్న మాటలే కదా. ఇట్లాంటివన్నీ అంటే జరగటం సహజం. అంటే మరి ఏ విధంగా ఆలోచించాలి? ఒక ముఖ్యమంత్రి హోదాలో, ఒక హోమ్ మినిస్టర్ హోదాలో, లేకపోతే ఒక మంత్రి హోదాలో ఉన్న రోజా కానివ్వండి, అప్పటి సుచరిత, వీళ్ళందరూ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారితో సహా అలాంటి పదాలు ఉపయోగించి ఆ రోజున మాట్లాడినప్పుడు మరి అలాంటి వ్యక్తుల పక్కట్లో ఉన్న వీళ్ళు, ఈ అనంతబాబు వాళ్ళతో పాటు తిరుగుతున్న వ్యక్తులుగా మరి ఎలా మనం ఆలోచించగలుగుతాం? ఖచ్చితంగా వీళ్ళని శిక్షించాలి, సతీ సమేతంగా ఇతని జైలుకు వెళ్ళటం మాత్రం ఖాయం. సో చూద్దామండి, ఖచ్చితంగా అనంతబాబు అండ్ అనంతలక్ష్మి సతీ సమేతంగా అరెస్ట్ కాబోతున్నారనే వార్తలు అయితే చాలా పెద్ద ఎత్తున వస్తున్నాయి. కానీ వీళ్ళు చేసినటువంటి ఇలాంటి పనులకి బెయిల్ కూడా ఇవ్వకుండా ఖచ్చితంగా కఠిన శిక్షలు పడాలని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.